ఈరోజు ఇన్సెట్ ఆప్షన్ గురించి చూద్దాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాన్ని సేవ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, ఇక్కడ సేవ్ యాజ్కి వెళ్ళి ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేసుకుంటాం కదా. ఆ సేవ్ చేసుకున్నప్పుడు సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సేవ్ చేసిన ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి అనుకుంటే ఓపెన్లోకి వెళ్ళి వర్డ్ 1 అని ఇచ్చా. నేను సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ వచ్చినప్పుడు మ్యాక్సిమైజ్ క్లిక్ చేయండి. ఈ మినిమైజ్ మ్యాక్సిమైజ్ రీస్టోర్ ఆప్షన్స్ తెలుసా? మినిమైజ్ అంటే చూడండి, ఇట్లా టాస్క్ బార్ మీద ఉంటుంది అనమాట. ఇలా క్లిక్ చేయండి. రీస్టోర్ క్లిక్ చేసామనుకోండి ఇలా వస్తుంది. మళ్ళీ విండో అంతా ఓపెన్ అవ్వాలనుకుంటే ఇట్లా మ్యాక్సిమైజ్. ఇంటూ అంటే క్లోజ్. మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్, క్లోజ్ ఏమంటాం మనం? విండో కంట్రోల్ బటన్స్ అంటాం. ఇక్కడ ఈ బోర్డర్స్ ఉన్నాయనుకోండి, వీటిని తీసేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బోర్డర్స్కి వెళ్ళి నో బోర్డర్స్ అవుతుంది. ఇప్పుడు మన ఫైల్ మనం సేవ్ చేయాలనుకుంటే సేవ్ క్లిక్ చేసుకుంటే అవుతుంది. లేకపోతే ఇలా క్రియేట్ చేస్తుంది అనుకుంది కదా, మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ ఫిల్ కలర్ ఇస్తున్నాను. ఇలా ఇవి అన్ని సింబల్స్ ఏమైనా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ ఉంది, మనం సేవ్ యాజ్కి వెళ్ళి ఫైల్ నేమ్ ఇచ్చాం, కానీ ఇవి కూడా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు సేవ్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది, అంటే సేవ్ అవుతుంది పిక్చర్. చూడండి ఇన్సెట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇన్సెట్లో కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్ ఉంది. కవర్ పేజ్ ఏంటంటే చూద్దాం. కవర్ పేజ్ అంటే స్టార్టింగ్ పేజ్ ఉంటుంది కదా, చూడండి మనం క్రియేట్ చేసిన పేజెస్లో స్టార్టింగ్ పేజ్ ఉందా, ఆ స్టార్టింగ్ పేజ్ ఎలా ఉండాలి, ఫస్ట్ పేజ్ కవర్ పేజ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి, క్లిక్ చేస్తే కవర్ పేజ్ మీద టైప్ ద డాక్యుమెంట్ అని ఇలా ఉంది. ఇక్కడ ఈ మోడల్స్ వచ్చాయి. మీకు కావాల్సిందని లేదా మనకు కావాల్సిందని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా టైప్ ద డాక్యుమెంట్ టైటిల్ అని ఉంది. ఇక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ టైటిల్ ఇవ్వనండి. ఇచ్చాను. లేదా ఇలా మొత్తం ఏమైనా తెలుసుకోవచ్చు. ఏం టైప్ చేశాను, ఇలా కొంచెం సైజ్ ఇలా తగ్గించుకోవాలనుకోండి ఇలా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ హోమ్లోకి వెళ్ళి ఇంక్రీజ్ సైజ్ తగ్గించు. డిక్రీజ్. ఇంక్రీజ్ అంటే పెరుగుతుంది, డిక్రీజ్ అంటే తగ్గుతుంది. పిక్ ద డేట్ అని వచ్చింది. ఇక్కడ డేట్ నేను సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్ ద డేట్ అని కనిపించి ఇక్కడ ఇయర్ అని కనిపిస్తుందా, ఇక్కడ డాట్ దగ్గర క్లిక్ చేయండి. టుడే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి ఇట్లా. అలాగే కింద చూడండి ఇక్కడ టైప్ ద డాక్యుమెంట్ సబ్ టైటిల్ అని ఉంది. మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు అట్లా ఆ డాక్యుమెంట్ నేమ్ ఏదైనా వర్క్ సంబంధించింది అనుకుంటే అలా టైప్ చేసుకోవచ్చు అనమాట. నేను ఏదో ఒక మ్యాటర్ అని ఇలా టైప్ చేస్తున్నాను. స్టార్ట్. ఇది ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసుకుని మనకి ఇలా ఈ ఫస్ట్ పేజ్నే మనకు వేరేలా కావాలనుకోండి ఇక్కడ ఇలా స్క్రోల్ బార్ అయినా మూవ్ చేసుకోవచ్చు. ఇన్సెట్లోకి వెళ్ళి ఆ టైప్ వద్దు లేదా ఆ మోడల్ వద్దు అనుకున్నాను అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగతా వేరే కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలా మనకి ఏది కావాలనుకుంటే కవర్ పేజ్ ఏ మోడల్లో కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈసారి ఇది ఇస్తున్నాను ఈ మోడల్. ఇలా ఇక్కడ డీటెయిల్స్ అన్ని టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టైప్ ద కంపెనీ, అడ్రస్, ఫోన్ నెంబరు, మనకి ఏది ఫ్యాక్స్ నెంబరు ఏ కావాలనుకుంటే అలా టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కవర్ పేజీ తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ బ్లాంక్ పేజ్ ఉంది. బ్లాంక్ పేజ్ అంటే వైట్ పేజ్ అనమాట, మనకి ఏమీ లేకుండా ఉన్న ప్లేస్ బ్లాంక్ ప్లేస్. క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి బ్లాంక్ పేజ్ వచ్చింది. డాక్యుమెంట్ ఫస్ట్ పేజ్ తర్వాత బ్లాంక్ పేజ్ అనమాట.
పేజ్ బ్రేక్. పేజ్ బ్రేక్ అంటే ఒక పేజీలో ఉన్న మ్యాటర్ని మనం 2 పేజెస్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కొంచెం హైలైట్ చేసినట్టు హెడ్డింగ్ స్టైల్ అప్లై చేద్దాం. హోమ్లోకి వెళ్ళి హెడ్డింగ్ స్టైల్ ఇవ్వండి. డిఫరెన్స్ తెలియటం కోసం అంతే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక మ్యాటర్ ఒక పేజీలో రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక మ్యాటర్ రావాలి. క్లిక్ చేయండి. ఇక్కడ కర్సర్ పెట్టి ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ బ్రేక్ చూడండి. ఆర్టికల్ 1 అని ఇచ్చాం మనం డిఫరెన్స్. అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్ అనమాట. ఇది ఒక పేజ్ క్రియేట్ అయింది, నెక్స్ట్ పేజ్ ఒకటి. అలా పేజ్ బ్రేక్ అనమాట. ఒక పేజ్లో ఉన్న మ్యాటర్ మనం 2 పేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే పేజ్ బ్రేక్ తీసుకోవచ్చు ఎక్కడ కావాలంటే. నెక్స్ట్ బ్లాంక్ పేజ్ ఉంది కదా, ఇక్కడ బ్లాంక్ పేజ్లో చూద్దాం. క్లిక్ చేసి నెక్స్ట్ ఏముంది ఇక్కడ టేబుల్. టేబుల్ చూడండి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇన్సర్ట్ టేబుల్ ఉంది, డ్రా టేబుల్ ఉంది. ఫస్ట్ ఇన్సర్ట్ టేబుల్ చూద్దాం. ఉంది కదా, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అని ఉంటుంది. మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఎలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి, కొంచెం స్క్రోల్ బార్ ఇలా కిందకు మూవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి టోటల్ తీసుకుంటాను. నేము, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, ట్యాబ్ యూజ్ చేయండి, సబ్జెక్ట్ 3, టోటల్. ఎంటర్ ప్రెస్ చేసుకున్నాను. అదే రోలో ఉంటుంది, అదే సెల్లో, కాకపోతే కొంచెం సైజ్ మారుతుంది. కాబట్టి కంట్రోల్-Z ఇచ్చేసి ట్యాబ్ యూజ్ చేయాలన్నమాట. ట్యాబ్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్ రోకి వస్తుంది. టోటల్ మార్క్స్ ఎంటర్ చేయండి. ఎంత అది టోటల్ సంబంధించి టోటల్ ఫస్ట్ టోటల్ రావాలంటే ఏం చేయాలి, మనం 45 + 56 + 67 వేస్తాం. నార్మల్గా మనం యాడ్ చేసినప్పుడు సమ్ చేసేటప్పుడు. ఇక్కడ ఫార్ములా ఉంటుందన్నమాట. ఫార్ములా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ అని ఉంది. ఇక్కడ ఫార్ములా క్లిక్ చేయండి. ఫార్ములా ఏమొస్తుంది మనకి ఇక్కడ, ఈక్వల్ సమ్ లెఫ్ట్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైన్లో పెట్టి మళ్ళీ ఫార్ములా క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి. ఇప్పుడు మరి క్యాల్కులేట్ చేయండి ఒకసారి. టోటల్ కరెక్ట్ వచ్చిందా? కరెక్ట్ రాదు, ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఫార్ములా క్లిక్ చేస్తే ఈక్వల్ సమ్ అబోవ్ అని మారుతుంది అనమాట. కాబట్టి మనం టోటల్ చేసేటప్పుడు ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓల్డ్ క్లిక్ చేసి తీసేసి ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీకు ఇంకో రో కావాలనుకోండి, ట్యాబ్ యూజ్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫార్ములాకి వెళ్ళి ఈక్వల్ సమ్ లెఫ్ట్ క్లిక్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. టోటల్ క్లిక్ చేయండి ఇట్లా. అదే పైనుంచి చేసినప్పుడు ఏమైనా మనకి రాంగ్ వచ్చింది, ఈక్వల్ సమ్ అబౌవ్ చూపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఈక్వల్ సమ్ లెఫ్ట్. ఈ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ప్రస్తుతం టేబుల్లో ఉంచితే టేబుల్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ టేబుల్ని ఇలా సెలెక్ట్ చేసుకుని ఒకవేళ ఇంకో రో ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇంకో కాలం ఇన్సర్ట్ చేసుకోవాలని చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ అబోవ్ అని ఉంది, ఇంకో రో పైన యాడ్ అవుతుంది అనమాట. కంట్రోల్-Z ఇచ్చేయండి. లేదు బిలో అన్నారనుకో కింద వస్తుంది అనమాట. ఇలా మధ్యలో యాడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు బిలో పెట్టుకుంటారు. అలాగే ఇన్సర్ట్ లెఫ్ట్ అని ఉంది. రోల్ నెంబర్ ఏమైనా రాసుకోవాలనుకోండి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, కంట్రోల్-Z. లేదు ఇటు సైడ్ ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలనుకోండి, రైట్ అని ఇచ్చారనుకో ఇంకో కాలం ఇన్సర్ట్ అవుతుంది. రోస్ అయినా కాలమ్స్ అయినా క్రియేట్ చేసుకున్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ అబోవ్. అలాగే క్రియేట్ చేసింది ఇక్కడ ఉంది కదా టేబుల్, అండూ చేసేయండి. కంట్రోల్-Z
ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ మార్చాలనుకోండి, క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ Ctrl+Z. టేబుల్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి చూడండి. టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, సెంటర్ సెంటర్, అలాగే బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. మనకి సెంటర్ టు సెంటర్ తీసుకున్నాం. ఇలా సెంటర్కి వస్తాయి అన్నమాట ఆప్షన్. అలాగే ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని ఉంది. A to Z, Z to A అంటే నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ R ఉంది, తర్వాత H ఉంది, తర్వాత S, తర్వాత H ఉంది. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, చేంజ్ అయినా H స్టార్ట్ వచ్చింది, తర్వాత R, తర్వాత S వచ్చింది. లేదు ఈసారి ఏం చేద్దాం, డిసెండింగ్ ఆర్డర్ తీసుకున్నాం. డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇస్తే S, తర్వాత R, తర్వాత H, అట్లా మనం ఆల్ఫాబెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవటం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం రోజు కాలర్స్ ఫిల్ చేసుకోవాలనుకోండి. కలర్ ఇట్లా హోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ కలర్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది ఫాంట్ కలర్ ఇవ్వాలి. మళ్ళీ థిక్నెస్ పెంచుకోవాలి, బోల్డ్. అండర్లైన్ కావాలనుకోండి, అండర్లైన్. ఇటాలిక్లో ఇవ్వాలనుకోండి, ఇట్లా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కావాలనుకుంటే డిక్రీజ్ చేసుకుంటే తగ్గుతుంది. కలర్ సెలెక్షన్ మళ్ళీ ఇన్సెట్లోకి వచ్చేయండి. ఇన్సెట్లోకి వచ్చి కర్సర్ బయట పెట్టామనుకోండి, చూడండి ఇక్కడ టేబుల్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తున్నాయా? రావు. కర్సర్ టేబుల్లో పెడితేనే మనకి టేబుల్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు లేఅవుట్ క్లిక్ చేసి లేఅవుట్లో ఉంటాయి ఆప్షన్స్ అని చూడండి. ఇక్కడ డిష్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే లేకపోతే ఫస్ట్ రో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు చాలు. మెర్జ్ సెల్స్ అన్నాం అనుకోండి, మెర్జ్ అవుతాయి ఇక్కడ. ఇలా మళ్ళీ Ctrl+Z ఇవ్వండి. లేదు స్ప్లిట్ అంటే డివైడ్ చేయడం అనమాట. ఒక్క సెల్ని 2 సెల్స్ కింద డివైడ్ చేయాలి అనుకుంటే స్ప్లిట్ సెల్స్. చూడండి ఓకే, చూడండి నేమ్ 2 సెల్స్ కింద డివైడ్ అయింది. మళ్ళీ Ctrl+Z. లేదు ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, టేబుల్ని దాన్ని స్ప్లిట్ చేయాలనుకోండి, స్ప్లిట్ టేబుల్ ఇలా వస్తుంది. మళ్ళీ Ctrl+Z. ఇలా టేబుల్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైనా మనం చేసుకోవచ్చు. లేఅవుట్కి వెళ్ళండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేసి డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్ అని ఇచ్చామనుకోండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్ మూవ్ అయిందా, సెల్ Ctrl+Z ఇవ్వండి. మళ్ళీ డిలీట్ దగ్గర క్లిక్ చేసి షిఫ్ట్ సెల్స్ అప్ మూవ్ అవుతుంది. మళ్ళీ Ctrl+Z. మళ్ళీ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సెల్స్ క్లిక్ చేసి డిలీట్ ఎంటైర్ రో. రో మొత్తం డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ ఎంటైర్ రో సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఆ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. Ctrl+Z. లేదు కాలం డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, మళ్ళీ లేఅవుట్కి వెళ్ళి డిలీట్లో ఎంటైర్ కాలం డిలీట్. ఇలా టేబుల్ డిలీట్ సెల్స్ లో చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి డిలీట్ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డిలీట్ కాలమ్స్ అని ఇచ్చామనుకోండి, ఏ కాలంలో ఉందో ఆ కాలం డిలీట్ అవుతుంది. మళ్ళీ అండు ప్రెస్ చేస్తే అండు షార్ట్ కట్ ఏంటి, Ctrl+Z. డిలీట్ రోస్, రో డిలీట్ అయింది. లేదు మొత్తం టేబుల్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ టేబుల్ డిలీట్ అవుతుంది. మళ్ళీ Ctrl+Z ప్రెస్ చేస్తే టేబుల్. ఇవి అనమాట టేబుల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ. మేము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ సెల్ అని అంటే ఆ ఒక్క సెల్లే సెలెక్ట్ అవుతుంది. లేదు సెలెక్ట్లో సెలెక్ట్ కాలం అని ఇచ్చాము, కాలం సెలెక్ట్ అవుతుంది. లేదు రో సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ రో సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది అనమాట. మెర్జ్ సెల్స్ అంటే కలపడం, స్ప్లిట్ సెల్స్ అంటే డివైడ్ చేయడం, ఇట్లా
ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ అని చూడండి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుని మనం ఇవన్నీ ఇచ్చాం కదా ఇట్లా, దాన్ని కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఇస్తే ఇక్కడ ట్యాబ్సా, కాలమ్సా, పారాగ్రాఫ్, మార్క్సా అని అడుగుతుంది. ఫస్ట్ ట్యాబ్స్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ అండర్లైన్ ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చింది. అండర్లైన్ తీస్తామనుకోండి మామూలుగా ఉంటుంది. కంట్రోల్ Z ఇచ్చేయండి. లేఅవుట్లోకి వెళ్ళి మళ్ళీ కన్వర్ట్ టు టెక్స్ట్కి వెళ్ళి సరే కామాస్ అని ఇచ్చాను అనుకోండి, ఇలా వస్తుంది. మళ్ళీ కంట్రోల్ Z, మళ్ళీ లేఅవుట్, కన్వర్ట్ టు టెక్స్ట్, సరే పారాగ్రాఫ్, మార్క్స్. ఓకే, చూడండి ఎట్లా వచ్చింది కిందికి ఇలా. మళ్ళీ కంట్రోల్ Z ఇచ్చేయండి, వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు అండర్లైన్ తీసేస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు లేఅవుట్కి వెళ్ళి కన్వర్ట్ టు టెక్స్ట్ చూడండి ఒకసారి, ట్యాబ్స్ తీసుకుని ఇలా వస్తుంది అనమాట. అంటే రోస్, కాలమ్స్, లైన్స్ లేకుండా ఇలా మనకి ట్యాబ్స్ యూస్ చేసినట్టు వస్తుంది. కంట్రోల్ Z ఇచ్చింది. ఇది ఇన్సర్ట్ టేబుల్ సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఈ టేబుల్ వద్దు అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుని కట్ క్లిక్ చేయండి. డిలీట్ క్లిక్ చేసినా పోతుంది. నెక్స్ట్ టేబుల్లో 2 టైప్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈసారి డ్రా టేబుల్ చూద్దాం. ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి డ్రా టేబుల్. డ్రా టేబుల్ చూడండి, ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది. మనం ఓన్గా డ్రా చేసుకోవడానికి. ఇన్సర్ట్ టేబుల్ అంటే ఆల్రెడీ ఉందని ఇన్సర్ట్ చేసుకుంటాం. కానీ డ్రా టేబుల్ ఏంటంటే మనం ఓన్గా డ్రా చేసుకోవాలి. ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలని. ఇక్కడ పెన్సిల్ లా కనిపిస్తుంది కదా, ఈ పెన్ను లైన్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్క్రోల్ బార్ తీసుకుంటే లైన్ మోడల్ సెలెక్ట్ చేసుకుని పెన్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రా చేయండి. ఇలా రోస్, కాలమ్స్ మీకు ఎన్ని కావాలితే అన్ని. మళ్ళీ టోటల్ చేసుకోవచ్చు. సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే అవి ఇన్సర్ట్ చేసుకున్నాము, ఇవి డ్రా చేసుకుంటున్నాము. మనం డ్రా చేసుకున్న ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి, అదే ఇన్సర్ట్ చేసుకున్న అయితే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అది ఇలా సెలెక్ట్ చేసుకుని చుట్టూ టైటిల్ కూడా ఇలా ఇచ్చేసేయండి. ఇట్లా బోర్డర్ చుట్టూ ఇలా సెలెక్ట్ చేసుకుని లైన్ మీద కరెక్ట్గా లైన్ మీద రావాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ టేబుల్లో డేటా టైప్ చేసుకుందాం. నేము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ట్యాబ్ యూజ్ చేయండి. మ్యాథ్స్, టోటల్, ఇలా ఎంటర్ చేయండి. మార్క్స్ ఎన్నో కొన్ని 65, 54, 7, 77, 88, 86. సాయి. ఇలా ఏం చెప్పాం మనం? ఫార్ములా ఎక్కడ ఉంటుంది అనుకున్నాం? కింద నుంచి పైకి వెళ్ళాలనుకున్నాం కదా ఇందాక. ఇక్కడ క్లిక్ చేసి లేఅవుట్కి వెళ్ళి ఇక్కడ ఫార్ములా సెలెక్ట్ చేసుకుని ఓకే ఈక్వల్ సమ్ లెఫ్ట్. ఇలా క్లిక్ చేయండి. అట్లా ఇలా మళ్ళీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా సెలెక్ట్ చేసుకుని కలర్ ఫిల్ చేసుకోవడం. మళ్ళీ సైజింగ్ హోమ్లో మళ్ళీ ఫాంట్ కలరు, ఫిల్ కలరు, సార్ గ్రీన్ ఇద్దాం. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, బోల్డ్నెస్. ఇలా కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ రోస్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ ఇవ్వాలి అని ఉంటుంది. ఈ కాలం చూడండి కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది, మళ్ళీ ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఇలా అలాంటప్పుడు ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూట్ రోస్ ఇవ్వాలి, కాలమ్స్ ఇవ్వాలి అనేది
క్లిక్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట రోస్ కాలమ్స్. ఇలా ఆటో ఫిట్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఆటో ఫిట్ కంటెంట్స్ అని ఇస్తే ఇలా వస్తుంది. లేదు ఆటో ఫిట్ విండో అని ఇస్తే ఇలా ఉంటుంది. ఫిక్స్డ్ కాలం విడ్త్ ఏంటంటే ఎంత ఉందో అంత వస్తుంది అనమాట. అట్లా ఈ రోస్ ఇవన్నీ కాలమ్స్ క్లిక్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. రోస్ కాలమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలా వస్తాయి. మళ్ళీ సేమ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇలా ఇన్సెట్ అబోవ్ అని ఇవ్వడం, మళ్ళీ కంట్రోల్ Z ఇవ్వడం, మళ్ళీ కాలమ్స్ అయితే లెఫ్ట్ అని ఇవ్వడం. ఇట్లా మనం ఇన్సర్ట్ టేబుల్ చేసిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. కాకపోతే మనకి ఇక్కడ డ్రా టేబుల్లో డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ, డిస్ట్రిబ్యూషన్ కాలమ్స్ ఇవన్నీ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి టేబుల్స్ ఇలా చేయాలి. సెలెక్ట్ చేసుకుని డిలీట్లోకి వెళ్ళి డిలీట్ టేబుల్ అని ఇచ్చేది ఒకేసారి పోతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్లో పిక్చర్ అని ఉంది. ఇక్కడ పిక్చర్స్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, మనం ఆల్రెడీ సేవ్ చేసిన పిక్చర్స్ ఉంటాయి కదా, క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్ మీద క్లిక్ చేస్తే వస్తాయి పిక్చర్స్. ఇలా క్లిక్ చేయండి. మీకు ఏ పిక్చర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనండి. చూడండి సైజ్ చాలా పెద్దగా వచ్చింది, దాన్ని ఇలా రీసైజ్ చేసుకోవచ్చు. ఇలా రీసైజ్ చేయండి. ఈ పిక్చర్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు పిక్చర్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ముందు బ్రైట్నెస్ పెంచుకోవాలనుకోండి, పెంచుకోవాలి తగ్గింది మన ఇష్టం. బ్రైట్నెస్ ఎంత పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ +10% ఉంది, +20 ఉంది, +30 ఉంది. లేదు తగ్గించాలనుకుంటే -20, -30, -40 అట్లాగా. అలాగే కాంట్రాస్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ -+20, 30 ఇట్లా మన ఇష్టం ఇలా సెట్ చేసుకోవాలి. రీకలర్ అంటే పిక్చర్కి ఉన్న కలర్ కాకుండా వేరే కలర్ అప్లై చేసుకోవడానికి. చూడండి ఇక్కడ డార్క్ వేరియేషన్స్ అని ఉంది కదా, కలర్ మోడ్స్ అని ఉంది. కలర్ మోడ్స్ అనుకున్నప్పుడు ఇలా రావాలి. ఇది డార్క్ ఉన్నప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది కావాలి. లైట్ వేరియేషన్స్ అని ఉంది. ఇక్కడ లైట్ వేరియేషన్స్లో ఇక్కడ నేను ఇది అప్లై చేస్తున్నాను. ఓకే ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదు అనుకోండి, బాగాలేదు మనకి అనుకుంటే రీసెట్ పిక్చర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ షేప్స్ తీసుకోవచ్చు. పిక్చర్ ఏ టైప్ కావాలి, ఎలా కావాలి, ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా, మనకి ఏ షేప్ కావాలి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ పిక్చర్కి సంబంధించిన ఆప్షన్స్. ఏది కావాలనుకుంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. వీటిలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ పిక్చర్ షేప్ అని వస్తుంది. ఇక్కడ చూడండి పిక్చర్ షేప్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. పిక్చర్ బోర్డర్ ఇవ్వాలనుకుంటే బోర్డర్ కలర్ ఇవ్వచ్చు. పిక్చర్ ఎఫెక్ట్స్ అని ఇస్తే పిక్చర్ సంబంధించి ఇవి ఎలా ఉండాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, ఏదైనా ఒకటి. గ్లో అని, రిఫ్లెక్షన్ అని ఇవన్నీ ఉన్నాయి, అలా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇది అప్లై అయిందా. ఇవన్నీ చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్ పొజిషన్ అని ఉంది. ఇక్కడ పిక్చర్ ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, టాపా సెంటరా బాటమ్ అనుకో 9 ఆప్షన్స్ ఉంటుంది. అంటే టాప్ లెఫ్ట్, టాప్ సెంటరు, టాప్ రైట్. లేదు సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, సెంటర్ టు సెంటర్ తీసుకున్నాం అనుకోండి సెంటర్లోకి వస్తుంది. మ్యాటర్ మధ్యలోకి అక్కడే ఉంది ఇప్పుడు అనమాట. ఇన్సర్ట్లో ఇలా ఇన్సర్ట్ చేసుకుందాం. వద్దనుకోండి డిలీట్ చేయండి. లేదు వేరే పిక్చర్ ఏదైనా ఇన్సర్ట్ చేసుకోవాలని మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్కి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ క్లిక్ చేయండి. ఇలా సైజ్ వచ్చినప్పుడు రీసైజ్ చేసుకోవడమే. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్ అని ఉంది. ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్ అంటే ఏంటంటే టెక్స్ట్ మీద ఉండాలా, టెక్స్ట్ బ్యాక్ ఉండాలా, ఆప్షన్స్ అనమాట. ఇన్ లైన్ విత్ టెక్స్ట్ అని ఉంది పిక్చర్. ఇంక లైన్తో ఉంది కదా, అలా ఉంటున్నారు, అప్లై అవుతుంది అనమాట. లేదు స్క్వేర్ అని ఇచ్చామనుకోండి, స్క్వేర్లోకి ఇలా ఇన్సెట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది స్క్వేర్ టైప్. లేదు మళ్ళీ క్లిక్ చేసి టైట్, ఇలా ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది అనమాట. బిహైండ్ టెక్స్ట్ అంటే పిక్చర్ వెనక్కి వెళ్ళి పైన ఇలా కనిపిస్తుంది.
లేదు ఫ్రంట్కి రావాలి పిక్చర్ అనుకోండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బ్యాక్ ఉంటుంది, పిక్చర్ ఫ్రంట్కి ఉంటుంది అనమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలా. టాప్ అండ్ బాటమ్ ఇలా, లేదు త్రో అన్నారనుకో ఇలా వస్తుంది. మనకి ఈ పిక్చర్ని ఎక్కడ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనే ఆప్షన్స్ టెక్స్ట్ ర్యాపింగ్ చూసుకోవచ్చు, పొజిషన్లో అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కలర్ రీసెట్ కలర్ అనుకున్నాం కదా, కలర్ ఏదైనా అప్లై చేసుకుంటే కలర్ అప్లై అయింది. నల్లి నచ్చలేదు అనుకున్నప్పుడు రీసెట్ పిక్చర్ క్లిక్ చేస్తే మామూలుగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా జూమ్ అయిపోయినట్టు వచ్చింది. మళ్ళీ చేంజ్ పిక్చర్ అని క్లిక్ చేస్తే చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ పిక్చర్ ప్లేస్లో వేరే పిక్చర్ వస్తుంది. చూడండి, డిలీట్ కొడితే పోతుంది. ఇన్సెట్లో పిక్చర్ అన్నమాట. నెక్స్ట్ క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్ అంటే క్లిప్ ఆర్ట్కి సంబంధించి చూడండి, ఇక్కడ ఇవి పిక్చర్ సంబంధించిన క్లిప్ ఆర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్స్ వస్తాయి. షేప్స్ అంటే షేప్స్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేచర్ అని ఇచ్చాము, గో అని ఇస్తే ఫ్లవర్స్ వచ్చాయి, ర్యాబిట్ వచ్చింది, టైగర్ వచ్చింది, ఇలా ఆప్షన్స్ వచ్చాయి కదా. మనకు కావాల్సిన పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే సేమ్ పిక్చర్ సంబంధించిన ఆప్షన్లే మళ్ళీ వస్తాయి. ఇలా ఇక్కడ లేదు వద్దు అనుకున్నప్పుడు చేంజ్ పిక్చర్ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ చేసుకుని ఇన్సెట్ అంటే ఇన్సెట్ అవుతుంది అనమాట. నేను అదే ఉంచాను, చేంజ్ చేయలేదు. ఇలా మార్చుకోవాలనుకోండి, షేప్స్ ఇలా మార్చుకోండి, సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. కలర్ మార్చాలనుకున్నప్పుడు ఈ కలర్ ఇవ్వండి. ఇలా పిక్చర్, షేపు, బోర్డర్స్ అన్ని సేమ్, మళ్ళీ సేమ్ ఆప్షన్. క్రాప్ అన్నారనుకోండి, కట్ చేయడానికి అనమాట. క్రాప్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ అంటే కట్ చేసుకోవడానికి ఎంతవరకు కావాలో పిక్చర్ అంతవరకే సెట్ చేసుకోవడానికి క్రాప్. ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు బయట క్లిక్ చేయండి, అంతవరకే వస్తుంది. ఇవి క్లిప్ ఆర్ట్ పిక్చర్స్ అనమాట. ఈ పిక్చర్ వద్దు అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుని డిలీట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇన్సెట్లో షేప్స్. ఇక్కడ షేప్స్ తెలుసు కదా, పవర్ పాయింట్లో కూడా చేసాం కదా మనం. ఇక్కడ ఏ షేప్ కావాలో ఇలా సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తే ప్లస్ సింబల్ వస్తుంది, దాంతో డ్రాగ్ చేస్తే ఇక్కడ ఇలా ఇన్సర్ట్ అవుతుంది షేపు. మనకు కావాల్సిన కలర్స్ ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా వీటికి మళ్ళీ షేప్ ఫిల్ అని ఉంది, వాటికి కావాల్సిన ఉన్న కలర్ కాకుండా వేరే కలర్ కావాలనుకుంటే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. అలాగే షాడో ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇలా 3D ఎఫెక్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ అన్ని ఇలా పొజిషన్ ఉంది. మనం పిక్చర్ ఎలా పెట్టుకోవాలి, సెంటర్లోనా బాటంలోనా అలా సెట్ చేసుకున్నాం. అలాగే షేప్స్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. టెక్స్ట్ ర్యాపింగ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను, టెక్స్ట్ మీదకి వస్తుంది. బిహైండ్ టెక్స్ట్ అని ఇస్తే టెక్స్ట్ బ్యాక్ వెళ్తుంది. మళ్ళీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చేయండి. అలాగే టాప్ అండ్ బాటమ్ ఇచ్చారనుకో, ఇలా టాప్ అండ్ బాటంలో ఉంటుంది అనమాట. మధ్యలో పిక్చర్ ఉంటుంది. మ్యాటర్ టాప్ బాటమ్ ఉండి మధ్యలో పిక్చర్ ఉంటుంది అనమాట. కలర్ మార్చాలనుకుంటే ఇలా కలర్స్ డైరెక్ట్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. మనకు వద్దు అనుకున్నప్పుడు పిక్చర్ డిలీట్ ప్రెస్ చేయండి. ఇన్సెట్లో స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్ కూడా చేస్తాం. ఇక్కడ షేప్స్ వాటికి సంబంధించిన సైకిల్ టైప్, ప్రాసెస్ టైప్, లిస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్ అన్ని. మనకి ఏది కావాలో ఆ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. టెక్స్ట్ ఏదైనా టైప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టైప్ చేయండి. ఇలా వాటికి సంబంధించిన ఆప్షన్లు మనకు అక్కడ వస్తాయన్నమాట. కలర్ఫుల్గా కావాలనుకుంటే కలర్ ఉంటాయి. ఇక్కడ షేప్స్ని కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మనం. ఇలా చూడండి, ఇక్కడ యాడ్ షేప్ అని ఇచ్చాము. యాడ్ షేప్ ఆఫ్టర్ బిఫోర్ అని అడుగుతుంది. బిఫోర్ అని ఇచ్చాము, ఇంకోటి యాడ్ అయింది చూడండి. ఇక్కడ క్రసర్ ఉంది కాబట్టి దీని ముందు వచ్చింది అనమాట. ఇక్కడ లేదు కంట్రోల్ Z ఇచ్చేస్తే మూడే ఉంటాయి. అక్కడ కలర్ఫుల్గా అన్నప్పుడు ఇదిగో చూడండి, ఇట్లా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు.
రిమోట్ అంటే ఇలా ఉంటుంది, ప్రమోట్ అంటే అలా వస్తుంది అన్నమాట. టెక్స్ట్ ప్యాన్ అంటే దానికి సంబంధించిన ప్యాన్ ఇలా వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయండి అంతే. మనకు వద్దు అనుకుంటే ఈ స్మార్ట్ ఆటో డిలీట్ ప్రెస్ చేయండి అంతే. ఇన్సెట్లో చార్ట్ కావాలంటే డేటా కావాలి కాబట్టి ఎక్కడ వస్తుంది చార్ట్ మనకి? ఇక్కడ ఏ టైప్ చార్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇక్కడ ఎక్సెల్ షీట్ వస్తుంది అనమాట. డేటా కావాలి కాబట్టి చార్ట్కి ఎక్సెల్ షీట్తో మనం డేటా ఎంటర్ చేసుకుంటాం. నేము, తీసేసి టైప్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీ 1 కేటగిరీ 2 అని ఉంది కదా, దాంట్లో వేసుకొని అది తీసేసి నేమ్ ప్రెస్ చేయండి. ఇలా ఇన్సర్ట్ చేసుకుని ఇక్కడ క్లోజ్ చేయండి. ఎక్సెల్ అవి 3 మార్చుకోవచ్చు, నేను చేంజ్ చేయలేదు అంతే. చూడండి చార్ట్ వచ్చింది. ఈ చార్ట్లో మళ్ళీ ఈ టైప్ కావాలా, ఈ టైప్ కావాలా, ఈ టైప్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేదు అంటే కలర్ చేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చార్ట్ అలాగే ఉంటుంది ఆ టైప్. అలా కాకుండా చార్ట్ టైపే మార్చుకోవాలనుకున్నప్పుడు చేంజ్ చార్ట్ టైప్ అని వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టైప్ కావాలనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఇలా వస్తుంది. చూడండి అక్కడ నేమ్స్ ఇటు సైడ్ వచ్చాయి, ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చాయి, వాల్యూస్ ఇటు సైడ్. ఇట్లా లేదు వద్దనుకుంటే డిలీట్ చేయండి. నెక్స్ట్ ఇన్సెట్లో హైపర్ లింక్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ పవర్ పాయింట్లో కానీ, పెయింట్లో కానీ, వర్డ్లో కానీ, ఎక్సెల్ కానీ ఏవైనా సరే ఫైల్ సేవ్ చేసి పెట్టుకుంటాం కదా, వాటిని ఇప్పుడు వర్డ్లో ఉన్నాం డైరెక్ట్గా మనం పవర్ పాయింట్ ఫైల్ ఏదైనా ఓపెన్ చేసి చూసుకోవాలనుకోండి, హైపర్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఇక్కడ వచ్చింది RSPPTX అని వచ్చింది కదా, క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేయమని వస్తుంది. క్లిక్ చేయండి. హ్యాండ్ సింబల్ కనిపించింది కదా, క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట డైరెక్ట్గా. చూడండి ఇక్కడ అంటే వర్డ్లో ఉండగా మనం పవర్ పాయింట్ ఫైల్ని ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇక్కడ చూడండి కనిపిస్తున్న సింబల్, క్లోజ్ చేయండి. హైపర్ లింక్ అంటే అదనమాట. ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ని డైరెక్ట్గా మనం ఓపెన్ చేసి చూసుకోవడానికి, వేరే ఏదైనా సరే. నెక్స్ట్ బుక్ మార్క్ అంటే ఏంటంటే ఏదైనా స్పెల్ చెక్ చేసుకోవడం, ఏదైనా చెకింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి చేంజెస్, ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకుని దానికి ఒక నేమ్ ఇస్తాం. వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బుక్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బుక్ మార్క్ నేమ్ అడుగుతుందా, టైప్ చేయండి. అక్కడ ఏదో ఒకటి యాడ్ క్లిక్ చేయండి. మళ్ళీ సెకండ్ పేజ్లోను థర్డ్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బుక్ మార్క్ అని క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తే నేమ్ టైప్ చేసుకుని యాడ్ క్లిక్ చేసి ఓకే. ఇప్పుడు మనకి ఆ బుక్ మార్క్ని చూడాలనుకున్నాం అనుకో, బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. ఆ నేమ్ సెలెక్ట్ చేసుకుని గో టు అని క్లిక్ చేయండి. చూడండి ఆ వర్డ్ సెలెక్ట్ అయ్యి చూపిస్తుంది ఇక్కడ. ఈసారి సెకండ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని గో టు చూడండి ఇక్కడ ఇలా. వద్దు అనుకుంటే డిలీట్. గో టు అంటే దాని దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది. యాడ్ అంటే మనం నేమ్ టైప్ చేసుకుని దాని బుక్ మార్క్ని యాడ్ చేసుకుంటున్నాం. నేను డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ సెలెక్ట్ చేసుకోవడం, డిలీట్ క్లిక్ చేయండి. ఇది బుక్ మార్క్ అంటే. హెడర్ అండ్ ఫూటర్ మీరు పవర్ పాయింట్లో చేశారు. పవర్ పాయింట్లో ఏమి ఇచ్చారు? పేజ్ నెంబర్ అవి ఇచ్చారు కదా, అట్లాగే ఇక్కడ వర్డ్లో పేజ్ నెంబర్ కానీ లేదా టైం కానీ డేట్ కానీ డాక్యుమెంట్ మనకు కావాల్సిన మ్యాటర్ ఏదైనా సరే పేజీకి టాప్ పార్ట్లో కానీ బాటమ్ పార్ట్లో కానీ ఇచ్చేదాన్ని ఏమంటారు? హెడర్ అండ్ ఫూటర్. క్లిక్ చేసి
చూడండి హెడర్లో ఇలా రావాలా, అలా మొత్తం చూడండి ఇక్కడ ఎలా కావాలి అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 3 కాలమ్స్లా వచ్చింది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డేట్ అండ్ టైం ఇస్తున్నాం. సెలెక్ట్ చేసుకోండి డేట్ని, ఇలా ఓకే ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేసి ఏదో ఒకటి డాక్యుమెంట్ అని చెప్పి ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చి వేరేది ఏదైనా టైప్ చేసుకోవాలనుకుంటే టైప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గో టు ఫూటర్కి వెళ్ళండి. ఫూటర్ అంటే బాటమ్ పేజీలు అన్నమాట. నెంబర్ కావాలనుకుంటే నెంబర్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా కావాలనుకుంటే బాటమ్ ఆఫ్ పేజ్ అని వచ్చింది కదా, ఇక్కడ సెంటర్లో అనుకుంటే సెంటర్, లెఫ్ట్ అనుకుంటే లెఫ్ట్. ఇలా క్లోజ్ క్లిక్ చేయండి. ఇప్పుడు పైకి మూవ్ చేద్దాం. స్క్రోల్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, ఇక్కడ చూడండి హెడర్. ఇది మనం ఇందాక అప్లై చేసాం కదా హెడర్ని, ఇక్కడ ఇలా ఉంది చూడండి. ఫూటర్ పేజ్ నెంబర్ కనిపిస్తుందా, అన్ని పేజెస్కి అప్లై అవుతుంది అన్నమాట. ఇట్లా ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్. ఇన్సెట్లోకి వెళ్ళి ఈసారి హెడర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం. మళ్ళీ హెడర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ హెడర్ అని ఉందా, క్లిక్ చేయండి. ఇవన్నీ ఆప్షన్స్ లేకుండా అన్నీ తీసేసి మనం వేరేది ఏదైనా టైప్ చేసుకోవాలి, లేదా అలా ఉంచి మామూలు మ్యాటర్ ఏదైనా టైప్ చేసుకుందాం అనుకోండి. ఫైల్ అని పెడుతున్నాను నేను, ఫైల్ నేమ్ అని అలా యాడ్ చేస్తున్నాడు, ఎడిట్ చేసుకున్నాను. క్లోజ్ హెడర్. ఇప్పుడు ఫైల్ నేమ్ అని చేంజ్ అవుతుంది. ఇందా డాక్యుమెంట్ 1 అని ఉంది కదా, అది తీసేసి ఫైల్ నేమ్ అని పెట్టుకున్నాం. లేదు అసలు హెడర్ అండ్ ఫూటరే వద్దు అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి హెడర్లోకి వెళ్ళి రిమూవ్ హెడర్ అని క్లిక్ చేస్తే పోతుంది. మళ్ళీ ఫూటర్లోకి వెళ్ళి రిమూవ్ ఫూటర్, అలా తీసేయండి. ఓన్లీ పేజ్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ పేజ్ నెంబర్ క్లిక్ చేయండి. టాప్ ఆఫ్ పేజ్, బాటమ్ ఆఫ్ పేజ్, ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, నేను సెంటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మూవ్ చేయండి కిందకి. పేజ్ 2, పేజ్ 3 అని వస్తుందా, ఇలా క్లోజ్. నెక్స్ట్ ఇన్సెట్లో టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటంటే ఏదైనా మ్యాటర్ మనం రాసుకోవడానికి టెక్స్ట్ బాక్స్ అన్నమాట. ఆ బాక్స్ లా వస్తుంది. క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఇలా రావాలా, ఇలా కావాలా, ఇలా కావాలన్నమాట. మ్యాటర్ మధ్యలో రావాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలి, లేదు ఇట్లా కావాలనుకుంటే ఇలా తీసుకోవాలి, ఇలా కావాలనుకుంటే అలా తీసుకోవాలి. క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మోడల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా కలర్ అప్లై చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసి ఉన్న మ్యాటర్ తీసేయండి. ఫస్ట్ ఇక్కడ తీసేసి బ్యాక్ స్పేస్ ఇస్తే పోతుంది. మనం టైప్ చేసుకుందాం మనకు కావాల్సిన మ్యాటర్ని. ఇలా ఇలా షేప్ ఫిల్ అని ఇచ్చారంటే ఇక్కడ అక్కడ ఆ కలర్ కాకుండా వేరే కలర్ కావాలనుకున్నప్పుడు కలర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. షేప్ అవుట్లైన్ మార్చుకోవాలి అనుకుంటే అవుట్లైన్ మార్చుకోవచ్చు. చేంజ్ షేప్ అని ఇస్తే మనకు కావాల్సిన షేప్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ షాడో ఎఫెక్ట్స్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ బాక్స్ కూడా 3D ఎఫెక్ట్స్, ఇలా పొజిషను అన్ని ఆప్షన్లు వస్తాయన్నమాట. టెక్స్ట్ ర్యాపింగ్ ఇట్లా వద్దు అనుకున్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుని డిలీట్ ప్రెస్ చేయండి. ఇన్సెట్లో నెక్స్ట్ వర్డ్ ఆర్ట్. వర్డ్ ఆర్ట్ చేశారు. వర్డ్ ఆర్ట్ అంటే ఏంటి, స్టైలిష్గా నేమ్స్ రావడానికి వర్డ్ ఆర్ట్. ఇక్కడ క్లిక్ చేసి వర్డ్ ఆర్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మోడల్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఈ టైప్ కావాలి, ఈ టైప్ మీ ఇష్టం, ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకుని యువర్ టెక్స్ట్ హియర్ అని ఉందా ఇక్కడ,
అది తీసేసి మనకు కావాల్సిన మ్యాటర్ రాసుకోవాలన్నమాట. నేనేం రాస్తున్నా, MS వర్డ్ అని రాస్తున్నా. సెలెక్ట్ చేసుకోండి మ్యాటర్. ఫాంట్ స్టైల్ మార్చవచ్చు. ఇక్కడ ఏరియల్ బ్లాక్ అని ఉంది, అలా సెలెక్ట్ చేసుకుని ఏరియల్ కావాలని తీసుకున్నాను నేను. లేదా ఇక వేరే ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ బుక్ మన ఓల్డ్ స్టైల్ ఉంది, బుక్ అంటే ఉంది. ఇక్కడ ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. 36 ఉంది, ఇంక్రీజ్ చేయండి 44. బోల్డ్ చేయాలనుకుంటే థిక్నెస్ పెంచవచ్చు. ఇటాలిక్ అనుకుంటే ఇటాలిక్. ఓకే అని ఇస్తే ఇన్సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ వర్డ్ ఆర్ట్. ఈ వర్డ్ ఆర్ట్ కూడా టెక్స్ట్ మీద ఉండాలా, టెక్స్ట్ బ్యాక్ ఉండాలా అనేది కూడా ఉంటుంది. టెక్స్ట్ ర్యాపింగ్లో ఉంటాయి, 3D ఎఫెక్ట్స్ ఉంటాయి. సేమ్ అన్నిటికీ ఇట్లా కంట్రోల్ Z ఇస్తే మామూలుగా వచ్చేస్తుంది. లేదు మళ్ళీ ఇక్కడ ఇలా స్టైలిష్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఇలా కావాలా, ఇలా కావాలి. ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ఇలా ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కావాల్సింది ఇలా వస్తాయి అన్నమాట. ఓకే, ఎఫెక్ట్స్ ఇచ్చారనుకుంటే ఇలా వస్తుంది. వద్దు అనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకుని డిలీట్ ప్రెస్ చేయండి. ఇన్సెట్లో వర్డ్ ఆర్ట్. డ్రాప్ క్యాప్. డ్రాప్ క్యాప్ అంటే ఏంటంటే స్టార్టింగ్ అన్నమాట. ఒక పారాగ్రాఫ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ వస్తుంది. మిగతా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూస్తుంటారు కదా, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, మిగతావన్నీ అంటే పెద్దగా ఉంటుంది అన్నమాట సైజు. చూడండి ఒకసారి అప్లై చేస్తున్నాను డ్రాప్ క్యాప్. ఒక పారాగ్రాఫ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి డ్రాప్డ్ అని. దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి డ్రాప్ క్యాప్లో సరే పారాగ్రాఫ్తో కలిపి వచ్చింది. అలా కాకుండా మార్జిన్ బయటికి రావాలనుకోండి, చూడండి ఇక్కడ అలా ప్యాక్. లేదు పారాగ్రాఫ్లో కలిసిపోయి రావాలనుకుంటే ఇలా వస్తుంది. అసలు డ్రాప్ క్యాపే వద్దు అనుకుంటే నన్ను క్లిక్ చేయండి, రాదు. ఇది డ్రాప్ క్యాప్ అన్నమాట. నెక్స్ట్ డేట్ అండ్ టైం. సిగ్నేచర్ లైన్ అంటే చూడండి, క్లిక్ చేసి ఒక నేమ్ ఏదైనా రాసుకోవాలి అనుకుంటే సిగ్నేచర్ లైన్ ఇంటూ మార్కులో పడుతుంది అనమాట. ఇలా తీసేయాలనుకుంటే డిలీట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ డేట్ అండ్ టైం. లెటర్స్ అవి రాసేటప్పుడు కానీ లేదంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసిన మనకి డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, చూసుకోండి. లాంగ్ డేట్ అంటే ఫ్రైడే, ఇట్లా మొత్తం ఫుల్గా వచ్చేదాన్ని లాంగ్ డేట్ అంటారు. షార్ట్ డేట్ అంటే మంత్, ఇయర్, డేట్ ఇలా కనిపించేదాన్ని షార్ట్ డేట్ అంటారు. ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నారనుకో, మనం క్రసర్ ఎక్కడ పడతామో అక్కడ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి డేట్ అండ్ టైంకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చామనుకోండి, చూడండి ఇక్కడ ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్లో ఉండగా ఇంకో సబ్జెక్ట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు వర్డ్లో ఉన్నాము, వర్డ్లో ఉన్నప్పుడు పవర్ పాయింట్ స్లైడ్ మనకు కావాలి వర్డ్లో, లేదా పెయింట్ పిక్చర్ వేసుకోవాలి. మీరు పవర్ పాయింట్ చేసేటప్పుడు చేశారు కదా, పవర్ పాయింట్ స్లైడ్ మీద పెయింట్ పిక్చర్ వేసుకోవాలంటే ఏం చేశారు, బిట్ మ్యాప్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారా. అలాగే ఇక్కడ కూడా వర్డ్లో మీకు పవర్ పాయింట్ స్లైడ్ కానీ పెయింట్ కానీ పిక్చర్ వేసుకోవాలి అనుకుంటే ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ బిట్ మ్యాప్ ఇమేజ్ అని ఉందా, సెలెక్ట్ చేసుకుని ఓకే. పెయింట్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పెయింట్ డ్రా చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక పిక్చర్ వేయండి, కలర్ ఫిల్ చేసుకోండి, మనకి ఆప్షన్ వస్తాయన్నమాట. ఫిల్ విత్ కలర్ తీసుకుని కలర్ సెలెక్ట్ చేసుకుని ఫిల్ చేయండి. ఇలా క్లోజ్ ఇచ్చేయండి. చూడండి పెయింట్ పిక్చర్ ఇన్సర్ట్ అయిందా వర్డ్లో. ఇలా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆబ్జెక్ట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది అనమాట. మనకి వద్దనుకుంటే డిలీట్. ఈసారి పవర్ పాయింట్ స్లైడ్ చేసి చూద్దాం. ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. ఓకే. చూడండి ఇక్కడ పవర్ పాయింట్ ఉంది, దానికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది. నేనేదో మ్యాటర్ టైప్ చేస్తున్నాను, కంప్యూటర్స్ అని పెట్టాను. సైజ్ ఇంక్రీజు, ఫాంట్ కలరు, ఫిల్ కలరు, లేదా బుక్ స్టైల్స్ ఏదో ఒకటి అప్లై చేయండి. ఇక్కడ ఏదో ఒక మ్యాటర్ ఇట్లా టైప్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసి ఇంకో లైన్ టైప్ చేయాలని అలా టైప్ చేసుకోవచ్చు. లేదు అవసరం లేదు అనుకున్నారనుకోండి, దాన్ని తీసేసి స్పేస్ ఎక్కువ ఉందనుకుంటే ఇలా రీసైజ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా చేయండి. సెలెక్ట్ చేసుకుని సైజ్ పెంచుకొని థిక్నెస్ పెంచి పిక్సెల్స్కి వెళ్ళి ఇక్కడ ఇలా అప్లై చేయండి. ఫాంట్ కలర్ కనబడట్లేదు కదా, కాబట్టి మళ్ళీ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోండి. ఇలా వస్తుంది. డిజైన్లోకి వెళ్ళి ఇలా అప్లై చేయండి. క్రియేట్ అయింది, స్లైడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇన్సెట్ చేయండి అని బయట క్లిక్ చేయండి, మామూలు స్లైడ్ పక్కన అలా ఇన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు పవర్ పాయింట్ స్లైడ్ వచ్చింది మనకు, వాళ్ళు ఇలా చేసుకోవాలన్నమాట. వద్దు అనుకుంటే సెలెక్ట్ చేసుకుని డిలీట్ ప్రెస్ చేయండి. సింబల్స్, ఇక్కడ సింబల్స్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన సింబల్స్ ఏమైనా కావాలి ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సింబల్స్లో చూడండి, మౌస్ సింబల్ ఉంది. ఇంకా వేరే